ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, ఘనమైన దేవుడు, మహిమా ప్రభావములు కలిగిన దేవుడు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీ దివ్యమైన ప్రేమను బట్టి, కృపను బట్టి, వాత్సల్యతను బట్టి మీ పాదముల యొద్దకు వచ్చిన మమ్మను జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. ఈ వాక్యము ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో అట్టి పరలోక సంగతులను బయలుపరచండి. ఒక్కొక్క జీవితాన్ని మీలో స్థిరపరిచి మహిమాగరత ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి గారు, ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం 35వ వచనం. మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచి పెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఏం కలుగుద్దండి? గొప్ప బహుమానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప బహుమానము కావాలి అంటే నా ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మనం విన్న ఆ వాక్యాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే అదేమిటి అన్నాడంటే గొప్ప బహుమానం. అదేమిటది? గొప్ప బహుమానము అంటే దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యము మనకున్నది. ప్రభువు మనకి ఆ గొప్ప బహుమానం, శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యము అనే గొప్ప బహుమానము దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని మనం ఎరిగిన బిడ్డలమై ఉన్నాము. చూడండి, శ్రేష్టమైంది స్థిరమైంది ఆ స్వాస్థ్యం. అటువంటి స్వాస్థ్యమును దేవుడు మనకి పరలోక రాజ్యములో ఇవ్వడానికి ఏం చేస్తున్నాడండి? గొప్ప బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుతామని నిరీక్షణ కలిగిన వారిగా, విశ్వాసం కలిగిన వారిగా మనము ఆ రాజ్యములో చేరి ఆ స్వాస్థ్యాన్ని మనము పొందుకుంటాము. ఆ బహుమానము నాకు దేవుడు ఇస్తాడని విశ్వాసంతో ఉన్న దేవుని బిడ్డలారా, ఆ గొప్ప బహుమానం మీరు పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నారు గనుక ప్రభు నిమిత్తం ఏదైనా కష్టం వచ్చినా, శ్రమ కలిగిన, శోధన కలిగిన, బాధలు కలిగిన అవన్నీ అనుభవించి ప్రభు కృపను బట్టి ఆయనను విడిచిపెట్టకుండా స్థిరంగా ఆయనలో ఉంటే, స్థిరంగా ఆయనలో నిలిచి ఉంటే, ప్రభువుని విడిచిపెట్టకుండా ఆయనలో స్థిరంగా నిలిచి ఉంటే ప్రభువు మనకి వాగ్దానం చేసిన ఆస్వాచ్యం అదే గొప్ప బహుమానం. ఆ బహుమానాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. కనుక బహుమానం పొందాలి అని నీ లోపల ఆ ఆశ, నిరీక్షణ, విశ్వాసమును కలిగి ఉండాలి తప్ప దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిరాశ పడవద్దు. అసలు నిరాశ పడవద్దు. నాకు దొరుకుదా అస్వాస్థ్యము, నాకు దొరకదా అనే ఆలోచనలోనికి వెళ్ళకండి. దొరుకుద్దని విశ్వాసంతో ఉన్నారు, అలానే ఉండండి తప్ప దొరుకుద్దో దొరకదని అనుమానం మాత్రం ఏ కోశాన్ని రానివద్దు. ప్రభు నిన్ను ప్రేమించి నీకు గొప్ప బహుమానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉండగా ఆ బహుమానాన్ని పొందడానికి నీవు సిద్ధంగా ఉండాలి. అందుచేత మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో అంటున్నారు, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై, మనుష్య కుమారుడు అంటండి తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో రాబోచున్నాడు. మనుష్య కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన తండ్రి మహిమ కలిగిన వాడు.
ఆ మహిమగల తండ్రి యొక్క మహిమను కలిగిన వాడై, తన తండ్రి మహిమగల వాడై, ఆ మహిమగల తండ్రి యొక్క మహిమను కలిగిన వాడుగా ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన దూతలతో రాబోచున్నాడు రెండవ రాకడ. ఆయన వచ్చినప్పుడు ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు. అంటే ఎవరు ఏ క్రియలు చేస్తున్నారు, ఏ పనులు చేస్తున్నారు, ఆ పనులకు తగిన ప్రతిఫలాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇది కూడా బహుమానమే. నీవు చేసిన క్రియలకు తగినట్లుగా బహుమానం వస్తుంది, ప్రతిఫలం వస్తుంది. చెడ్డ క్రియలు చేస్తే దానికి కీడే కలుగుతుంది. ఆ బహుమానం వల్ల మేలు కలగదు కానీ కీడు కలుగుద్ది. అదే నీవు మంచి క్రియలు చేస్తూ ఉంటే, దేవుని కొరకు విశ్వాసంతో జీవిస్తూ ఉంటే, నీ క్రియల ఫలం అనగా ఆ మంచి క్రియల ఫలం గొప్ప బహుమానము నీకు కలుగుతుంది. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు మెప్పు దేవుని ఎదుట జరుగుతుంది. మేలు మెప్పు అనేది దేవుని ఎదుట నీకు కలగాలి. ఆ బహుమానం పొందిన వారికి మెప్పు మేలు కలుగుతుంది. చూడండి, ఎవరైనా ఏదైనా ఒక బహుమానాన్ని పొందినప్పుడు ప్రజలందరి ఎదుట వారికి కలిగేది మెప్పు మేలు. ఓ పక్కన మేలు కలుగుద్ది, మెప్పు కలుగుద్ది, గౌరవం కలుగుద్ది. ప్రభువు నీకు ఆ గొప్ప బహుమానం ఇచ్చినప్పుడు నీకు మెప్పు కలుగుతుంది. ఆయన ఎదుట, ఆయన దూతల ఎదుట, దేవుని నమ్ముకున్న దైవ బిడ్డల ఎదుట మెప్పు కలుగుతుంది, అనగా గౌరవం దక్కుద్ది, ఇంకా మేలు కలుగుద్ది. ఏమిటి మేలంటే శాశ్వతమైన మేలు. అసలు ఈ మేలుకి తిరుగులేదన్నమాట. అంటే ఇంకా ఎప్పుడూ మేలే పొందుతూ ఉంటావు, ఆ స్వాస్థ్యమును అనుభవిస్తూ ఉంటావు. అది గొప్ప బహుమానం. కనుక నీవు చేసిన క్రియలకు తగిన ఫలాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఎలాంటి క్రియలు నీవు చేస్తున్నావో అవి కూడా నీవు ఆలోచించుకోవాలి. ప్రభు నమ్ముకున్న తర్వాత నీ క్రియలు మారాలి, నీ పద్ధతులు మారాలి, నీ జీవితం మారాలి. మూర్ఖత్వంగా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని ఎరిగి ఉన్నాను అని నీవు విశ్వసించావు, మంచిదే. మరి ప్రభుని ఎరిగిన వారి జీవితాల్లో వారి క్రియలు స్పష్టంగా కనబడాలి. అంటే విశ్వాసం లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు. విశ్వాసంతో కూడిన క్రియలు ఉండాలి. నాకు విశ్వాసం ఉంది చాలు, నేను ఆ స్వాస్థ్యాన్ని పొందుకుంటానని నీవు ప్రగాఢ విశ్వాసాన్ని కలిగి ఉన్నంత మాత్రాన్ని సరిపోదు గాని విశ్వాసానికి తగిన క్రియలు ఉండాలి. ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు తగిన జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకే స్త్రీలను గురించి అంటున్నాడు, అణుకోవగలిగి ఉండండి. అలా పురుషులను గురించి అంటున్నాడు ప్రభు, సంశయాలు మానేయండి. నో డౌట్. అసలు డౌట్లు ఉంచుకోవద్దు. మీరు పురుషులకి ఎక్కువ డౌట్లు వస్తున్నాయి, సంశయాలు, అనుమానాలు. అదే స్త్రీలకంటండి అణుకోవగలిగిన స్థితి కావాలి. అంటే ఎంతో కోపం, బాధ, ద్వేషం, అసూయ స్త్రీలలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అందుకని అణుకో కావాలన్నాడు దేవుడు. ఏం కావాలి వాళ్ళకి? అణుకువా. నిజముగా స్త్రీలలో ఉన్నంత ఆ కోపం లేదా ఆ ద్వేషం, ఆ అసూయ, పగ పురుషుల్లో ఉంటే ఎంతమంది చచ్చిపోతారో, అసలు మిగలరు కూడా. కానీ స్త్రీకి అంత భయంకరమైన స్థితి ఉంది కనుక
అణుకువ కలిగి ఉండాలి అంటున్నాడు. అంటే స్త్రీలలో ఎంత మృదుత్వం ఉందో ఆ మృదుత్వానికి తగినట్లుగా వాళ్ళు ఎంత జాలి గుండె కలిగిన వారో, ఇంత ప్రేమ కలిగిన వారో, అలాంటి ప్రేమ కలిగిన వారిలో ఆ కోపాన్ని, ద్వేషాన్ని, అసూయను అణిచివేసుకొని అణుకువ కలిగి తగ్గించుకున్న వారై దేవుని ఎదుట నిలవాలి. అది వారికి ఉండవలసిన పరిస్థితి అంటున్నాడు. మరి పురుషులు సంశయాలు మానాలి. ఇక అనుమానించొద్దు. ప్రభునికి స్వాస్థ్యం ఇస్తాడన్న విశ్వాసం కలిగి ఉండాలి తప్ప అనుమానం పడద్దు. ఈ పని జరుగుద్దో జరగదో, నేను ఈ పని చేపట్టాలనుకుంటున్నాను, ఈ పని అవుతుందో అవదో, ఇది ఏమవుతుందో అని అనుమానంతో ఉండొద్దు. ప్రేమనొద్దు అని బిడ్డలారా, అది పురుషులకు పనికి రాదు అంటున్నాడు. కనుక దేవుడు అనుగ్రహించే ఆ బహుమానాన్ని తన దూతలతో, మహిమగల దేవుడు తండ్రి యొక్క మహిమను కలిగిన వాడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు దూతలతో పాటు వచ్చినప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానన్నాడు. కనుక ఏం చేయాలి? దేవుని బిడ్డలు, వారి దేవుడిని నమ్ముకున్న మనుషుల్లో కోపం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలలో దేవుడిని నమ్మని వారి కంటే నమ్మిన వారిలోనే ఎక్కువ కోపం ఉంటుందంటే, ఇక దేవుని బిడ్డల, రక్షింపబడిన బిడ్డల జీవితము ఏది? ఆత్మీయ జీవితములో ఎదుగుదల, ఆత్మీయ జీవితములో అభివృద్ధి, ఆత్మీయ జీవితములో సమాధానమేది, నెమ్మదేది. పక్కవారు ఏమవుతున్నారో అక్కర్లేదు, వారు ఏమైనా పర్వాలేదు, నా స్వార్థం, నేను బాగుంటే చాలు. అయ్యా, కేవలం నీ సుఖాన్ని కోరుకోవడం కాదు, నీ ప్రక్కనున్న వారు కూడా బాగుండాలని కోరాల్సింది నీ ఆత్మీయ జీవితానికి ఉండవలసిన పరిస్థితి. అది దేవుని బిడ్డల్లో తప్పకుండా ఉండాలి. విశ్వాసం ఉన్నది అని చెప్పినంత మాత్రం చాలదు గాని క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో కూడిన క్రియలు ఉండాలి. మనం ఇంత విశ్వాసం కలిగి చేసే క్రియ మంచిది కాకపోతే, ఆ పని మంచిది కాకపోతే నీ విశ్వాసము పనికి రాదు. కనుక నీవు ఎంత విశ్వాసం కలిగి ఉన్నానని చెప్పుకున్నా, కష్టంలో ఉన్న వారికి కనీసం నువ్వు చేయగలిగినంత కొంచెం సాయం కూడా చేయకపోతే, వాళ్ళు ఎంతో బాధలో ఉన్నారు, కొంచెం కూడా నీవు ఆదుకొనకపోతే ఏది నీ విశ్వాసం? ప్రభు మెచ్చుతాడా? అలాంటి పరిస్థితిని మెచ్చుతాడా? మెచ్చాడు. అందుకే నీ క్రియల ఫలితాన్ని క్రియల చొప్పున, ఎవని క్రియలో చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు ప్రభు. ప్రతి బిడ్డకి ప్రతిఫలం ఇచ్చి ఒక రోజు ఉన్నది, ప్రభు ఇచ్చే రోజు. ప్రభు నీకు ప్రతిఫలం ఇచ్చే రోజు ఒకటి ఉంది సోదరి సోదరుడా. ఆ రోజున నీవు సిగ్గుపడకుండా ఉండాలంటే, నీవు దేవుని ఎదుట ధైర్యంగా నిలిచి ఉండాలి అంటే, నా ప్రియ సోదరి సోదరుడా, నీ క్రియలను గూర్చి, నీ విశ్వాసమును గూర్చి నీవు జాగ్రత్త పడాలి. ఎవరినో చూచి లేదా ఎవరిని గురించో ఆలోచించవడం కాదు గాని, నీ మట్టుకు నిన్ను గూర్చి నీవు ఆలోచించు. మనుషులందరినీ పోల్చుకోవద్దు. వారు నాకంటే ఇంకా కోపం కలిగి ఉన్నారు, నాకంటే ఇంకా ద్వేషం కలిగి ఉన్నారు అని ఎదుటి వారిని చూచి నీవు పోల్చుకోవద్దు. వారికంటే నేను బెటర్ అని మాత్రం అనుకోవద్దు. నిన్ను గూర్చి నీవు దేవుని ఎదుట ఎలా ఉన్నావో అన్నది పరీక్షించుకోవాలి. ఇది కావాలి ప్రతి విశ్వాసికి, ప్రతి దేవుని బిడ్డకు కావలసింది అదే. గొప్ప బహుమానం పొందాలని ఆశ ఉంటే సరిపోలేదు గాని, ఆసక్తి కలిగిన జీవితం, విశ్వాసంతో ఎదురు చూచి ప్రభు యొక్క ఆయనిచ్చే ఆ గొప్ప బహుమానం పొందడానికి సిద్ధపడాలని,
సంఘము సిద్ధపడాలి. సంఘమునకు సిద్ధపాటు ఎంతో అవసరమైంది. ఈ గొప్ప బహుమానం ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గనక ఆ బహుమానాన్ని పొందడానికి సంఘము సిద్ధపడాలి. సిద్ధపడకుండా బహుమానాన్ని పొందలేదు. అందుచేత ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన అదే అంటున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం కూడా అదే అంటున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రభువు రెండవ రాకడ రాబోతూ ఉన్నది. ఆయన రాబోతూ ఉన్నాడు. రెండవ రాకడలో ఆ రాకడ చాలా త్వరగా ఉంది. అందుకే అంటున్నాడు, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద సిద్ధముగా ఉన్నది అంటున్నాడు. ఆయన దగ్గర ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి ఇవ్వడానికి, వాని వాని క్రియలకు తగినట్లుగా జీతం ఇవ్వడానికి ఆయన సిద్ధపరిచాడండి. సిద్ధంగా ఉందంటాడు, అంతే, రెడీ చేసేసాను అంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలిచే ఒక రోజు ఉన్నది. ప్రేమన దేవుని బిడ్డలారా, అప్పుడు మెప్పు మేలు నీకు కలిగితే నీవు ధన్యుడవే. అందుచేత ఇక్కడ చెప్పబడిన దేవుని వాక్యమును బట్టి నీవు జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు నా కొరకు ఏం చేశాడంట? జీతాన్ని సిద్ధపరిచాడు నా క్రియల చొప్పున. నేను ఏ ఏ ఏ క్రియలు చేస్తున్నానో నేను చేసే క్రియలకి తగినట్లుగానే జీతం పట్టుకొస్తున్నాను. నీవింకా లోకాశల్లోనూ శరీర కార్యాల్లోనే ఉండిపోతే వాటికి తగ్గ జీతమే వస్తుంది. లేదు, నీవు ప్రభు కొరకు నమ్మకమైన బిడ్డగా జీవిస్తూ ఉంటే, బడా నమ్మకమైన దాసుడు అని నీ కొరకు నీకివ్వవలసిన నీ క్రియలకు తగిన ప్రతిఫలం, ఆ జీతాన్ని ఆయన నీకు ఇస్తాడు. మరి ఏ జీతం నీవు పొందడానికి సిద్ధంగా ఉన్నావు? నీ క్రియలకు తగ్గ జీతమే నీకు ఇవ్వబడుతుంది. నీ క్రియలకు తగిన జీతం. దేవునికి స్తోత్రం. ఆయన సిద్ధం చేశాడు. ప్రతి వ్యక్తికి ఆయన సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉంది. ఆయన పట్టుకొని వస్తున్నాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, అందుకే ఇర్మియా గ్రంథంలో అంటున్నాడు, 17వ అధ్యాయం 10వ వచనంలో, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలం ఉంటుంది. క్రియల ఫలం ఎలా ఉంటుందంట? వాని ప్రవర్తనను బట్టి. అయ్యా, నీవు ప్రవర్తించే తీరును బట్టి నీకు వచ్చే ప్రతిఫలం ఉంటుంది. నీ ప్రవర్తన యోగ్యంగా లేకపోతే, నీ ప్రవర్తన అయోగ్యంగా ఉంటే దానికి తగిన ఫలమే వస్తుంది. కనుక అది మంచి ఫలము చెడ్డ ఫలము అది ఎలా తెలుస్తుందయ్యా అంటే, ప్రవర్తనను బట్టి. నీ ప్రవర్తనకు తగినట్లుగానే ఫలాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నానంటున్నాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, అందుకని ఒకరి ప్రవర్తనను బట్టి. కనుక ఇప్పుడు నువ్వు మార్చుకోవలసింది నీ ప్రవర్తన. నీ ప్రవర్తన యోగ్యంగా ఉంటే మంచి ఫలాన్ని పొందుతావు. నీ ప్రవర్తన అయోగ్యంగా ఉండి భయంకర పాప హేతుగా ఉంటే, పాపహేతు సహితంగా ఉంటే దానికి ఫలము చెడ్డ ఫలమే. అందుకే చూడండి, దుర్నీతి ఫలం వస్తుంది. మంచి ఫలం కాదు దుర్నీతి ఫలం. కనుక దుఃఖపడాల్సిన పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి. ప్రేమను దేవుని బిడ్డలారా, అందుకనంటే ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము ఆధారపడి ఉంది. నీ ప్రవర్తన బట్టి నీకు వచ్చే ఫలితం ఉంటుంది. అందుకే పెద్దలు అంటారు, వాని ప్రవర్తనను బట్టి వాడు ఇప్పుడు అనుభవిస్తున్నాడండి, లేదా ఆమె అనుభవిస్తుందండి అంటూ ఉంటారు. వాస్తవే, ప్రభు వాక్యమే చెప్పింది ఆ మాట. కనుక మనిషి యొక్క ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము అనుభవించాల్సి వస్తుంది. అందుచేత ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, ఆ ఫలము క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు
యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. ఇప్పుడు ప్రవర్తనతో పాటు ఆయన ఏం చూస్తున్నాడండి? హృదయాన్ని కూడా చూస్తున్నాడు. మనుష్యుల హృదయాలను చూస్తున్నాడు. పైకి మనుష్యులను మెప్పించడానికి ఎంతో మంచిగా మాట్లాడి, హృదయములో తిట్టుకుంటూ, హృదయములో బాధపడుతూ, హృదయములో విసుక్కుంటూ, హృదయములో ఎంతో బాధపడుతూ ఉంటే, నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయాన్ని దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. కనుక పరిశోధిస్తాడు హృదయాన్ని కూడా చూస్తున్నాడు ఆయన. ఒక ప్రవర్తనతో ఆపివేయలేదు గాని నీ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయాన్ని కూడా పరిశోధిస్తాడు, నీ హృదయాన్ని కూడా చూస్తున్నాడు. కనుక హృదయాన్ని కూడా మంచిదిగా ఉంచుకోవాలి. హృదయాన్ని కూడా ప్రభువుకి అర్పించుకొని హృదయ సమర్పణ చేసుకోవాలి. శరీర సమర్పణ చేసుకున్నంత మాత్రాన్ని సరిపోలేదు గాని హృదయ సమర్పణ చాలా అవసరం. ఎందుకు అంటే హృదయము మోసకరమైనది, అది భయంకరమైన వ్యాధి కలిగింది హృదయం. ఇప్పుడు ఇలా ఉంటుంది, కాసేపటికి ఎలా మారిపోతుందో మనిషి హృదయం తెలియదండి. అందుకే హృదయాన్ని ప్రభువుకి సమర్పించుకోవాలి. హృదయమును పరిశోధిస్తాడు ఆయన. పరిశోధించినప్పుడు నీ క్రియల ఫలము ఆ హృదయ పరిశోధనలో బట్టబయలవుతుంది. అది స్పష్టంగా తెలిసిపోతుంది. దాగలేవు సోదరి సోదరుడు, ఏ మనిషి దాగలేడు. అందుకే ఇంకా అంటున్నాడు, అంతరింద్రియములను కూడా పరీక్షిస్తానన్నాడు. నీ మనస్సును కూడా ఆయన పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ పరీక్షలకు నిలవాలి, పరిశోధనకు నిలిచిన వాడవై ఉండాలి. పరిశోధనలో నిలవాలి, పరీక్షలలో నిలవాలి. అలా నిలిచిన వాడే ధన్యుడు. కనుక వాడు గొప్ప బహుమానం పొందారు. అలాంటి వారే గొప్ప బహుమానం పొందేవారు. ఈ లోకములో పొందే బహుమానాలకి ఆ బహుమానానికి ఎంతో తేడా ఉంది. అది లోక సంబంధమైన బహుమానం కాదు, అది పరలోక సంబంధమైనది. అది పరలోకము, నిత్య జీవం, ఆస్వాచ్యం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది స్థిరమైంది, శ్రేష్టమైనది. అలాంటి స్వాచ్యం అనే బహుమానం, గొప్ప బహుమానమును నీవు పొందాలి. అది పొందడం కోసం నీ ప్రవర్తనను బట్టి చూడండి క్రియల ఫలం వస్తుంది. రెండవది హృదయాన్ని పరిశోధించే దేవుడు ఉన్నాడని భయంతోను భక్తితోను దేవునికి లోబడిన బిడ్డగా జీవించాలి. పురుషుడైన స్త్రీ అయినా సరే దేవునికి భయపడి, దేవునికి లోబడి తన హృదయాన్ని భద్రం చేసుకుంటూ, ప్రభు నన్ను ఒక రోజున పరిశోధించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆ పరిశోధనలో నా జీవితము బట్ట బయలవుతుందని భయంతో జాగ్రత్తగా హృదయాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అంతరింద్రియములకు పరీక్ష చేయబోతున్నాడు ఆయన. నా మనసును, నన్ను పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పరీక్షలో నేను నిలవాలి, అప్పుడే గొప్ప బహుమానం పొందుతానని విశ్వాసంతో జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే అక్కడ ఏమని చెప్పబడుతుందంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందును. దేహంతో చేసిన ప్రతి పని వలన, దేహంతో జరిగించిన వాటి చేసిన పనులను బట్టి
ప్రతిఫలం ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఎవరి దేహమును వారు కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలంటే వారికి దేవుని వలన అనుగ్రహించబడిన దేహం. ఇప్పుడు వారిదే దేహం, కానీ అది ఎవరిచ్చారు అన్నది మరచిపోకుండా ఉండాలి. ఈ దేహము దేవుని వలన నాకు అనుగ్రహించబడింది, ఇది నా సొంతం కాదు. ఈ దేహాన్ని ఆయన వలన నేను పొందుకున్నాను గనుక ఇచ్చిన దేవుడు ఈ దేహాన్ని ఆయన కోసమే నేను వాడుకోవాలి తప్ప నా ఇష్టానుసారంగా నేను వాడుకొనకూడదు. ఆయన మాట చొప్పున, ఆయన వాక్యము చొప్పున ఆయన ఎలా నడవమంటే అలా నడుస్తూ నా దేహాన్ని దేవుని కొరకు వాడుకోవాలి. గాని ఇష్టానుసారమైన, నాకు ఇష్టానుసారమైన కార్యాల కోసం నేను వాడుకోవడానికి, ఈ దేహంతో పాడు కార్యాలు జరిగించడానికి వీల్లేదు అనే భయము కలిగి ఉండాలి. ఈ భయం ఎలాంటిది? దేవుని నమ్ముకున్న బిడ్డలకి ప్రారంభంలోనే వచ్చే భయమే ఈ భయం. ప్రభువుని ఎరిగిన ప్రతి బిడ్డకి మొదటి దినానే ఆ దైవ భయం వారిలోనికి వస్తుంది. ఆ భయాన్ని కలిగి ఉండాలి. ప్రేమనొద్దాం అనుకుంటా. నా దేహంతో ఏ పాడు పని చేసినా దానికి ప్రతిఫలంగా నేను అనుభవించాల్సి వస్తుంది. నాకు దేవుడు ఏమిస్తాడంట? ఫలం ఇచ్చేస్తాడు, దానికి తగ్గ ఫలాన్ని ఇస్తాడు. ఆ ఫలము ఇచ్చినప్పుడు చూడండి, అది మంచిదైనా చెడ్డదైనా సరే దేహంతో జరిగించినది తప్పకుండా పొందవలసి వస్తుంది. నేను పొందనడానికి లే, నీ దేహంతో నీవు చేసిన ప్రతి క్రియను గూర్చి ప్రతిఫలం నువ్వు పొందాల్సిన ఫలం. అందుచేత దేహాన్ని కాపాడుకోవాలి. నీ దేహము దేవుని ఆలయం. నీవు ప్రభువుని నమ్ముకున్నావు కనుక నీ దేహము దేవునికి ఆలయంగా ఇచ్చావు. మరి ఆలయంలోనికి అపవిత్రమైనవి రాకూడదు, అపవిత్రమైన వాటిని అనుమతించొద్దు. నీ దేహములోనికి చెడ్డ వాటిని రానివద్దు, మోసాన్ని రానివద్దు, చెడ్డ క్రియలు రానివద్దు. నీ దేహాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ, అనగా మందిరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నీ దేహము దేవునికి మందిరంగా ఉంది కనుక నీ దేహాన్ని పవిత్రంగా కాపాడుకుంటే పాడు క్రియలు నీ దేహములోనికి రావు. వచ్చినవి అంటే వాటి ఫలాన్ని పొందుతావు. వచ్చినవి అంటే వాటి ఫలాన్ని పొందాల్సిందే. ఇక నేను పొందాలే, తప్పించుకుంటానులే అంటే తప్పించుకునే పరిస్థితి లేదు. ఎందుకో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, నీ దేహంతో ఏది చేస్తే దాని ప్రతిఫలం తప్పకుండా పొందాల్సిందే. అది మంచిదైనా చెడ్డదైనా సరే, నువ్వు మంచి పని చేస్తే దానికి తగిన ఫలాన్ని పొందుతావు. చెడ్డ పనులు చేస్తూ ఉంటే దానికి తగ్గ ఫలితమే పొందుతావు, ఫలం. అందుకని ప్రేమనొద్దామని బిడ్డలారా, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలిచే ఒక రోజు ఉంది. అక్కడ మనం నిలవాలంటే ఎలా నిలబడగలవు? నీ దేహంతో నీవు మంచి క్రియలు చేస్తే నిలబడగలవు, చెడ్డ క్రియలు చేస్తే ఆయన ఎదుట నిలబడలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే క్రీస్తు న్యాయపీఠము ఎదుట నీవు నిలవలసిన రోజు ఒకటి ఉన్నది కనుక. అంటే న్యాయపీఠం ఎదుటంటే ఎందుకు న్యాయపీఠం ఎదుటికి వెళతారు? తీర్పు కొరకు. దేని కొరకు? తీర్పు కొరకు వెళతారు. అందుకే ప్రేమనొద్దామని బిడ్డ, తీర్పులోనికి వెళ్ళిన తర్వాత అయితే మంచన్నా జరుగుద్ది, లేకపోతే చెడ్డన్నా జరుగుద్ది. రెండే రెండు. అందుచేత నీకు మంచి కలగాలి అంటే నీవు తీర్పులోనికి వెళ్ళకుండా తప్పించుకోవాలి అంటే నీ దేహమును
దేవుని కోసమే ఏం చేయాలంట? కాపాడుకోవాలి. మందిరాన్ని కాపాడుకున్నట్లుగా పరిశుద్ధమైందిగా నీ మందిరాన్ని ఎలా ఉంచుకుంటున్నావో, నీ దేహం అనే మందిరాన్ని కూడా ప్రభు కొరకు పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటే నీవు పొందే ఆ ఫలము గొప్ప బహుమానంగా ఉంటుంది. లేకపోతే గొప్ప బహుమానాన్ని నీవు మిస్ అయిపోతావు అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. మిస్ అయిన తర్వాత చేయగలిగింది ఏమీ లేదు. ఇక మరలా తిరిగి నీకు అనుగ్రహించబడుతుందన్న అవకాశమే లేదు. అస్సలు మిస్ అవడానికి లేదు. ఎవరు మట్టుకు వాళ్ళు భూమి మీద ఉండగానే జాగ్రత్త పడండి. క్రీస్తు న్యాయపీఠము ఎదుటకు వెళ్ళక ముందే నీ జీవితాన్ని సరి చేసుకుని నీ దేహాన్ని కాపాడుకుంటూ దేవుని కొరకు నేను మందిరమై ఉన్నాను, నేను దేవుని మందిరమై ఉన్నాను, నా దేవుడు నాలో నివసిస్తున్నాడు, నేను ఆయన బిడ్డగానే ఉండాలి, ఆయన కొరకు నమ్మకమైన వానిగా ఉండాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలని జీవితం అంతా ప్రభుకి అప్పగించుకోవాలి. నీ జీవితం అంతా ప్రభుకి అప్పగించుకోవాలి. మరి అప్పగించుకుంటున్నావా? లోకానికి అప్పగించుకుంటున్నావా? మనుషులకు అప్పగించుకుంటున్నావా? వ్యర్థమైన వాటికి అప్పగించుకుంటున్నావా? అపవిత్రమైన వాటికి, పాపానికి అప్పగించుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు సోదరి సోదరుడా. నీవు అప్పగించుకున్న దానిని బట్టే ఫలం ఉంటుంది. ఎందుకంటే ఈ లోకమును గూర్చి నీవు జాగ్రత్త పడకపోతే దాని ప్రభావము నీ మీద బహుగా పడుతుంది. అది నిన్ను నాశనానికి, నరకానికి నడిపిస్తుంది. గనుక ఆ ప్రభావము నీ మీద పడకుండా ఉండాలంటే నీవు దేవుని కొరకు పవిత్రంగా నీ జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అందుకే ప్రేమను దేవుని బిడ్డలారా చూడండి, అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే యేసు ప్రభువారు వారితో ఇట్లన్నాడు. ఎవరితో అన్నాడంటే శిష్యులతో అంటున్నాడు. ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ప్రభువు శిష్యులకిచ్చిన గొప్ప బహుమానమును గూర్చి, ఈ గొప్ప బహుమానం మీరు పొందబోతున్నారని శిష్యులతో ప్రభు ముందుగానే చెప్తున్నాడు. ఏమిటి అంటే మహామహిమ ప్రభావం కలిగిన ఆ దేవుడు మహిమగల సింహాసనం మీదకి వచ్చి కూర్చునే రోజు ఒకటి ఉన్నది. అదే తీర్పు దినం. అదే తీర్పు దినము గనుక ఆ రోజున మీరు కూడా శిష్యులతో అంటున్నాడు 12 సింహాసనాల మీద మీరు కూడా కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. ఇది ఎంత గొప్ప బహుమానమో చూడండి. వారు ఎన్నో శ్రమలు, బాధలు శిష్యులు అనుభవించినా గాని వారు పొందబోయే ఆ మహిమ కలిగిన బహుమానం, గొప్ప బహుమానం అన్న సంగతిని ప్రభు ముందే వారికి బయలుపరిచాడు. అలా ప్రేమను దేవుని బిడ్డలారా, మీరు శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు పొందినా గాని ప్రభు కొరకు నిలిచిన వారైతే మీరు కూడా ప్రభువుతో ఉండి ఏలుతారు. ఎంత గొప్ప బహుమానం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ గొప్ప బహుమానం శిష్యులకి ఇచ్చిన దేవుడు. నీవు ఆయన నమ్ముకున్నావు, ఆయన శిష్యుడిగా నీవు మారావు గనుక నీకు కూడా బహుమానము, గొప్ప బహుమానం ఇవ్వబోతూ ఉన్నాడు ప్రభు. అందుచేత
తీర్పులోనికి తీర్పు తీర్చే రోజు ఒకటి ఉంది. ప్రభు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో వచ్చే ఫలం కఠినంగా ఉంటుందో లేదా నీకు జాలి కలిగిన తీర్పు వస్తుందా అన్నది నీవు జాగ్రత్త పడాలి. ఆ తీర్పు నీ మీదే ఆధారపడాలి. నువ్వు చేసే పనుల మీద, నువ్వు మాట్లాడే మాటల మీద, నీ జీవిత విధానం మీద, నీ ప్రవర్తన మీద, నీ బ్రతుకు జీవితం అంతటి మీద ఆధారపడి ఉన్నది. నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే ఆ తీర్పులు ప్రభు ఎదుట నీవు నిలుస్తావు. ఎందుకు అంటే ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం అంటున్నాడు, తీర్పు ఎక్కడ ప్రారంభమవుద్ది అనుకుంటున్నారు మీరు? దేవుని ఇంటి వద్ద ప్రారంభమవుతుంది. ఎవరు దేవుని ఇల్లు? దేవుని ఇల్లు మీరే. సంఘమా, దేవుని ఇల్లు మీరే. మీరు దేవునికి మందిరమై ఉన్నారు. మీరు దేవుని ఇల్లు కారా? మీరు దేవుని ఇల్లు కారా? మరి నీ దగ్గరే అనగా నీ దగ్గరే, నీ ఇంటి దగ్గర అంటే నీ దగ్గరే, నీ దేహము దగ్గరే, నీ దగ్గరే తీర్పు ప్రారంభమవుతుంది. అంటే ప్రభుని ఎరిగిన బిడ్డల దగ్గరే ముందు తీర్పు ప్రారంభిస్తానంటున్నాడు ఆయన. ఎర్రగాని బిడ్డల దగ్గర కంటే ముందు దేవుని ఎరిగిన బిడ్డలు, దేవుని ఇల్లైన దేవుని బిడ్డల దగ్గరే సంఘము యొద్దే తీర్పు దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అదిగో తీర్పు అక్కడే ఆరంభమవుతుంది. ఆ కాలం వచ్చేసింది అన్నాడు. తీర్పు తీర్చే కాలం వచ్చేసింది అంటే రాకడ కాలం బహు సమీపం అయిపోయింది అని అర్థం చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఆశీర్వాదాలు లేకపోతే మరొకటి ఏవో కలుగుతాయి నీకని మనం చెప్పే కాలం కాదు ఇది. అమ్మా నీకేం పర్వాలేదు, ఆశీర్వాదాలు కలుగుతాయి, నీకు మేలులు కలుగుతాయి, నీకు స్వస్థతలు కలుగుతాయి, లాభాలు కలుగుతాయి అని చెప్పే కాలం కాదు. తీర్పు ఆరంభమయ్యే కాలం వచ్చేసింది. ఆయన రాకడ సమీపంగా ఉంది కనుక సిద్ధపడాలి. సంఘము సిద్ధపడాలి. దేవుని సంఘము సిద్ధపడాలి. ఆ తీర్పు నా దగ్గరే ప్రారంభమవుతుంది అంటున్నాడు గనుక దేవుడు, అయ్యా నేను ఆ తీర్పులో నిలవకపోతే ఏమిటి? అది నేను ఆ తీర్పులో నిలవాలి. ఆయన నన్ను ఏమో అడగబోతున్నాడు, నా స్థితి ఏమైంది, నా జీవితంలో నేను చేసిన క్రియల చొప్పున నాకు తీర్పు తీర్చబోతున్నాడు. ఫలం వస్తుంది గనక అయ్యా నేను ఎలా ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, అక్కడ నేను నిలబడగలనా, నేను ఏం చేయాలి, నా పరిస్థితి ఏమిటి అని నువ్వు జాగ్రత్త పడాలి. సోదరి సోదరుడు, ఆయన ఎదుట తీర్పులో నిలవడానికి తగిన స్థితిని నీవు కలిగి ఉండాలి. ఆ తీర్పులో శిక్ష పడితే నీ జీవితం ఏమవుతుంది? అయ్యా నా స్థితి ఇలా ఉందయ్యా, నా బ్రతికి ఇలా ఉందయ్యా అని ఆ తీర్పులోకి వెళ్ళక ముందే జాగ్రత్త పడిపోవాలి, సరి చేసుకోవాలి. ఇంకా ఏ క్రియల ద్వారా దేవుడు దుఃఖపెడుతున్నావు, బాధపడుతున్నావు అవన్నీ మానుకొని ఆ తీర్పులో నిలిచే గడియ వచ్చినప్పుడు నిలవడానికి సిద్ధపడాలి. నిలవలేకపోతే మన పరిస్థితి ఏమిటి? నిలవలేకపోతే నీ పరిస్థితి ఏమిటి? సోదరి సోదరుడు, ఆయన రాజ్యములో చేరలేము. ఆయన రాజ్యములో చేరకపోతే మరి ఏం కాచుకొని ఉందంట? అగ్నికుండ, నరకము. ఆ నరకములోనికి పోకుండా తప్పించుకోవడానికే తీర్పులో నిలబడడానికి ముందుగానే జాగ్రత్త పడాలి. అది ఇక్కడ ప్రారంభమైపోతుంది అన్నాడు ప్రభు. ఆరంభమయ్యే కాలం వచ్చేసింది అన్నాడు, ప్రారంభించే కాలం. ఇంకా ఆలస్యం చేయలేదు, ఆలస్యం లేదన్నాడు. వచ్చుచున్నవాడు వస్తానికి ఆలస్యం చేయనంటున్నాడు కనుక వస్తానన్న వాడు వస్తున్నాడు గనుక ఆలస్యం లేదు గనుక ప్రభు వస్తా అన్నాడు, వస్తాడు, ఆలస్యం చేయడు. ఆయన రాకడా కనుక నీవు సిద్ధపడాలి.
తీర్పులోనికి వెళ్ళకుండా తీర్పులో నిలబడినప్పుడు నీ జీవితం ఎలా ఉందో అన్న సంగతిని ఇప్పుడే నీవు పరీక్షించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఆయన ఎదుట నిలవడానికి సిద్ధపడాలి. సంఘమా, ఆయన ఎదుట తీర్పులో నిలబడడానికి సిద్ధపడాలి. నిలబడకపోతే మన స్థితి చాలా ఘోరం. నిలబడడానికి తగిన కృప ఆ దేవుడు మనకి దయచేయాలని కోరుకుంటూ, మరి ఏ లోటులున్నాయో మనిషి జీవితమే అప్పాడుదండి. ఏదో లోటు, ఏదో బలహీనత, ఏదో ఇబ్బందులు మనిషిలో కనబడుతూ ఉంటా. అయ్యా, నాలో ఏ లోటు లేదు, నేను చాలా పవిత్రుని అని తలంచుకుని మోసపోవద్దు. ఏ బలహీనత ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. ఆయన ఎదుట నిలవక ముందే ఒప్పుకోవడానికి ఇష్టపడండి. తప్పించుకోవద్దు. అక్కడ ఏం తప్పుకోవడానికి ఉండదు అవకాశం. తప్పించుకుందామంటే తప్పుకునే అవకాశం లేదో. అదేదో ఆ తీర్పు నీ ఇంటి దగ్గర, నీ దగ్గర ప్రారంభం అవుతుంది అన్నాడు గనక ఆ తీర్పు ప్రారంభం కాకముందే జాగ్రత్త పడుకోవాలి. సంఘము జాగ్రత్త పడాలి. ఎత్తబడే సంఘంగా, కన్యక సంఘంగా, పరిశుద్ధమైన సంఘంగా జాగ్రత్త పడాలి. అది సంఘమునకు తీర్పులోనికి వెళతాం. ఇక్కడ నా దగ్గరే ప్రారంభమవుతుందని దైవ భయాన్ని కలిగి పరిశుద్ధతలో ఎదగాలి, పవిత్రతలో ఎదగాలి, ఆత్మలో దేవుని కొరకు స్థిరమైన బిడ్డలుగా ఉండాలి. అది సంఘము నేర్చుకోవలసిన గొప్ప సంగతి అయి ఉన్నది. ప్రేమను అర్థమని బిడ్డలారా, అప్పుడు వాళ్ళకి ఏం కలుగుద్దంటండి? తీర్పులో నిలిచిన వారికి గొప్ప బహుమానం. తీర్పులో నిలిచిన వారికి ఏ బహుమానం? అది శ్రేష్టమైంది, స్థిరమైన స్వాస్థ్యమును పొందుకుంటారు. అది పరలోక రాజ్యం. అయ్యా, దానికోసమే కదా బయలుదేరా. అందులో చేరాలని విశ్వాసంతోనే యేసు ప్రభువారిని నమ్ముకున్నావు కదా. నమ్ముకున్న నీ జీవితంలో అక్కడికి చేరకపోతే, గమ్యం చేరకపోతే, గోల్ రీచ్ అవ్వకపోతే ఈ భక్తి అంతా వ్యర్థమే కదా. మరి భక్తి వ్యర్థం చేసుకోవద్దు. తప్పకుండా ఆ రాజ్యమును, ఆ స్వాస్థ్యమును నేను పొందుకోవాలి. అదే గొప్ప బహుమానం ఆయన నాకు ఇవ్వబోతున్నాడు గనక ఆ బహుమానాన్ని నేను పొందుకోవాలని జాగ్రత్త పడండి. సరి చేసుకోండి జీవితాలు. ప్రభు బిడ్డలుగా స్థిరపడండి. ఈ లోక ఆనందాలు స్థిరం కాదండి. నవ్వుతూ ఆనందపడుతూ ఏదో శరీర సంబంధమైన కబుర్లు చెప్పుకుంటూ మనం ఆనందపడిపోతే కాలం గడిపేస్తే, దేవుని బిడ్డలారా, తీర్పు నీ దగ్గరే ప్రారంభమవుతుంది గనక అక్కడ ఏం చెప్పగలవు? ఇవన్నీ వ్యర్థమే. ఈ శరీర సంబంధమైన వాటిని గురించి ఆనందపడాలని తలంచొద్దు. ఎందుకు అంటే దేవునిలో ఆ గొప్ప కృప నీవు పొందితే ఆ ఆనందం, ఆ సంతోషం, నిత్యరాజ్యములో ఆ బహుమానం, గొప్ప బహుమానం పొందుకున్నప్పుడు నీకు తెలుస్తుంది. అప్పటి వరకు దాని యొక్క గొప్ప ప్రభావం అర్థం కాదు. అర్థం చేసుకోవాలంటే ఈ లోకంలో చిన్న బహుమానం పొందితేనే అందరూ క్లాప్స్ కొడతారు కదా. అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతుంటే ఎంత ఆనందపడిపోతా. నాకు ఈ బహుమానము అందరి ఎదుట ఇచ్చారని ఎంత గౌరవం వస్తుందో, నీకు ఘనత కలుగుతుంది కదా. మరి ఇంకా అర్థం చేసుకోవాలి కదా నీవు. వీటన్నిటికంటే గొప్ప గౌరవము, గొప్ప ఘనత ప్రభువునికి ఇవ్వబోతున్నాడు. అదే గొప్ప బహుమానం నువ్వు పొందబోతున్నావు. పొందడానికి తగిన స్థితి కావాలి. పొందడానికి తగిన స్థితిని కాపాడుకుంటూ ఉండాలి. ఆ స్థితిని నీ జీవితములో ఎప్పుడూ మర్చిపోవద్దు. నేను ప్రభువు బిడ్డనే, ఆయన కొరకే జీవించాలి, నేను ఆయన కొరకే నేను మాట్లాడాలి, ఆయన కొరకే తలంచాలి, ఆయన కొరకే జీవించాలి అని ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? పరీక్షించుకుంటూ ఉండాలి.
పరిశోధనలో ఉండాలి, పరిశోధన చేసుకుంటూ ఉండాలి. ఆత్మ పరిశోధన, హృదయ పరిశోధన, మనస్సులో పరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఈ స్థితి నీవు మరిచిపోతే గొప్ప బహుమానము ఇలా పొందుతావు సోదరి సోదరు. ఆ గొప్ప బహుమానం ప్రభు ఇవ్వడానికి నీకు వాగ్దానం చేశాడు. ఆ బహుమానాన్ని పొందడానికి నీవు సిద్ధంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అందుచేత ఇక చూడండి ప్రేమనొద్దామని బిడ్డలారా, మరొక్క విషయాన్ని కూడా మనం నేర్చుకుంటే చూడండి, ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తున్నాడు. గొప్ప బహుమానము వారు పొందే ఒక రోజు ఉంది అని విన్నాం. అయితే కొరింథీయులకు రాసిన లేదా ప్రేమనొద్దామని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం అంటాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవాలని గురియెత్తకే పరిగెత్తుచున్నానన్నాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు. అందుకే చూడండి ఏమిటంట, యేసుక్రీస్తు నందు, యేసు ప్రభువారి నందు నేను దేవుని ఉన్నతమైన పిలుపుకు కలిగే బహుమానమును పొందాలని. ఎటువంటి బహుమానం అది? ఉన్నతమైన పిలుపుకు కలిగే బహుమానం. ఉన్నతమైన పిలుపు, ప్రభువు నిన్ను పిలిచాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ఆయన పిలుపును బట్టి నీవు ప్రభు యొద్దకు రాగలిగా. లోకములో నశించిపోతుండగా దేవునికి దూరంగా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలిచి, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నా మాట వింటే నీకు మేలు అని ఆయన నీతో మాట్లాడి నిన్ను పిలుచుకున్నాడు. ఆయన పిలిచిన పిలుపును బట్టి నీకు ఆయన ఇవ్వబోయే బహుమానం ఉన్నతమైందిగా ఉంది. ఎలాంటిది? ఉన్నతమైంది, గొప్ప బహుమానం, ఉన్నతమైనది. అది ఇప్పుడు మన జీవితానికి అందని స్థితిలో కనబడుతుంది, కానీ దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు మనకు దొరికే బహుమానం అది ఉన్నతమైన బహుమానం, గొప్ప బహుమానం. మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించే దేవుడు. ఆ స్వచ్ఛము, శ్రేష్టమైనది, స్థిరమైనదైన స్వచ్ఛమైన పరలోక రాజ్యములో ప్రవేశపెట్టేవాడు ఆయనే. నిజముగా మనము అందులో ప్రవేశించాలంటే తగినంత స్తోమత కలిగిన వాళ్ళంగా, ఏ మంచి లేని వాళ్ళం, ఎందుకో పనికిరాని వాళ్ళం. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన పిలుచుకున్నాడు. నీకు ఆయన స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి గొప్ప బహుమానం, ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానం ఇవ్వడానికి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకే నీవేం చేయాలి అంటే, ఆ బహుమానం పొందాలంటే మనం కూడా ఏం చేయాలి? పరిగెత్తాలంట గురి వద్దకు. ఎక్కడికి పరిగెత్తాలి? ఆ బహుమానం పొందడానికి గురి వద్దకు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్దకు పరిగెత్తాలి. ఆ బహుమానం ఇచ్చే ఆయన దగ్గరికి పరిగెత్తాలి. ఆ బహుమానం ఇచ్చే ఆయన దగ్గరికి పరిగెత్తాలి. ఆయన దగ్గరికి పరిగెడితే ఆయన మనకి ఏమి సిద్ధంగా ఉన్నాడు? ఆ గొప్ప బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గరకి గురి వద్దకు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్దకు మనం పరిగెత్తాలి. మరి పరిగెడుతున్నావా ఆయన వద్దకు? ఆయన సన్నిధికి పరిగెత్తుకుని వస్తున్నావా? ఆదివారం అన్నా, శనివారం అన్నా, ఉపవాస ప్రార్థన అన్నా పరిగెత్తుకుని వస్తున్నావా? పర్వాలేదు, వెళ్ళొచ్చండి. ఇంకా టైం ఉందండి, ఇంకా టైం ఉందండి, ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదండి, ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదండి అలా చెప్తూనే ఉంటారండి అక్కడ. ఆదివారం మనం ఎప్పుడు వెళ్ళినా, ఆఖరిని వెళ్ళినా, మనం విన్నా వినకపోయినా ఆశీర్వాదం అన్నా దొరుకుతుంది కదా అనుకుని వెళుతున్నావా సోదరి సోదరుడా? ఎదుగో దేవుని వాక్యం చెప్తుంది, పరిగెత్తుకుని వెళ్ళాలంట. అయిపోతుందేమో ఆరాధన, ఉపవాస ప్రార్థన ముగింపు అయిపోద్దేమో అని భయంతో పరిగెత్తుకుని రావాలి. ప్రభు కొరకు నీవు పరిగెత్తాలి. ఆ పరుగులో నీవు సక్సెస్ అవ్వాలి. అందుకే పరిగెత్తండి, గురి యొద్దకు, ప్రభు యొద్దకు పరిగెత్తండి. తప్పకుండా ఆ గొప్ప బహుమానాన్ని నీవు పొందుకుంటావు ప్రియమైన దేవుని బిడ్డ.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24-25 వచనాల్లో చూస్తే, పందిపు రంగమందు పరిగెత్తే వాళ్ళందరూ బహుమానాలు పొందరు గాని ఆ పరిగెత్తిన వాళ్ళలో ఒక్కడే బహుమానాన్ని పొందుతాడు. అలా ఆ ఒక్కడు బహుమానం పొందినట్లు ఆ పొందేవాళ్ళని వలే బహుమానం పొందేవాని వలే మీరు ఎలా పరిగెత్తాలి? ఇప్పుడు బహుమానం పొందేవాని వలే పరిగెత్తిన వాళ్ళందరిలా పరిగెత్తడం కాదు, బహుమానం పొందిన వానిలా పరిగెత్తాలి. బహుమానం పొందిన వానిలా పరిగెత్తాలంటే ఇంకా మనం తప్పిపోము అని అర్థం. బహుమానం పొందిన వాడు ఎలా పరిగెత్తాడు? వానిలా పరిగెడితే తప్పకుండా మనకు ఆ గొప్ప బహుమానం దొరుకుద్ది అని అర్థం. ఇంత కష్టమైన కండరాలు నొప్పులు పట్టినా, పరిగెత్తలేని పరిస్థితి వచ్చినా వాడు పరుగు పెడుతూనే ఉంటాడు గాని ఆగనే ఆగడు. అలా ప్రభు కొరకు నీవు గురి యొద్దకు పరిగెడుతున్నప్పుడు ఆగిపోకుండా బహుమానం పొందడం కోసమే పరిగెత్తాలి. ఎప్పటికైనా ఏమైనా సరే ఆయన రాజ్యములో నేను చేరాలి. ఆ మహిమ కలిగిన స్వాస్థ్యమును, వాడబారని స్వాస్థ్యం. ఏ స్వాస్థ్యం ఇది? వాడబారని బహుమానం. వాడబారని బహుమానం అంటండి. వాడబారని మహిమ కలిగిన కిరీటం. వాడబారని మహిమ కిరీటం. ఈ వాడబారని ఇక ఎన్నడూ కూడా ఆ కిరీటం వాడిపోయే పరిస్థితి లేదు. ఆ కిరీటం బూజు పడుతుంది, ఇలా దుమ్ము పడుతుంది, దానికి ఉన్న ప్రభావం తగ్గిపోతుంది అనడానికి లేదంట. అది ఎప్పుడు వాడిపోదు. ఓ పుష్పం ఉందంటే వాడిపోతుంది, కానీ ఈ కిరీటం వాడబారని కిరీటం, మహిమా ప్రభావములతో కూడిన కిరీటం. అందుచేత ప్రభు అంటున్నాడు, ఈ కిరీటాన్ని పొందడానికి, వాడబారని మహిమ కిరీటం పొందడానికి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, ప్రధాన కాపరి అయిన యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కలిగిన కిరీటం పొందుకుంటారు. అలాంటి మహిమ కలిగిన కిరీటం పొందడానికి అది బహుమానం కాదా? వాడబారని మహిమ కిరీటం అంటే బహుమానం కాదా? అది ఎన్నడూ వాడిపోదు. ఆ కిరీటములో మహిమ ఉంది. దేవుడు మహిమతో నింపిన కిరీటం. అది నీ తల మీద ఆయన పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది నీవు పొందుకుంటా. ఇది బహుమానమే. ఇది బహుమానమే. ఆ గొప్ప బహుమానం పొందిన వారికి ఈ బహుమానం దొరుకుతుంది. ఏ గొప్ప బహుమానం పొందిన వారికి? చూడండి, ఏమిటది? శ్రేష్టమైంది, స్థిరమైంది, స్వాచ్ఛం. ఆ స్వాచ్ఛం అనే గొప్ప బహుమానం పొందిన వారికి ఈ బహుమానం వాడబారని మహిమ కిరీటం. వాడబారని మహిమ కిరీటం అనే బహుమానం వాళ్ళు పొందుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా నీ జీవితంలో బహుమానాలే పొందుకోవాలి. బహుమానాల పరంపరలో నీ జీవితంలో రావాలి అంటే అనేకమైన బహుమానాలు నీవు పొందుకోవాలి. ఏది పొందుకుంటే ఇవన్నీ వస్తాయి? శ్రేష్టమైనది, స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉందే, ఆ గొప్ప బహుమానం పరలోక రాజ్యం. అది పొందుకున్న వారికి ఈ బహుమానాలన్నీ వస్తాయి. అందులో ఒక బహుమానం ఏమిటంట? వాడబారని మహిమ కిరీటం. ఆ కిరీటం నీవు ధరించినప్పుడు, దేవుడు నీకు ధరింపజేసినప్పుడు ఎంత ఘనత! దేవుని ప్రజల ముందు, దేవదూతల ముందు, 24 పెద్దల ముందు, 4 జీవుల ముందు నీవు ఆ బహుమానాన్ని పొందినప్పుడు ఎంత ఘనత కలుగుతుంది. తండ్రి ఎదుట ఆ బహుమానాన్ని నీవు పొందుకున్నప్పుడు నీకెంత ఘనత. ప్రేమను దేవుని బిడ్డలారా, ఈ గొప్ప ఘనతను మరి పొందకుండా తప్పిపోతావా? తప్పిపోవద్దు. ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించి ఆ గొప్ప ఘనతను పోగొట్టుకోవద్దు. ఆ బహుమానాన్ని పోగొట్టుకోవద్దు. వాడబారని మహిమ కిరీటం. ప్రధాన కాపరి అయిన యేసయ్య ఒక రోజున ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనకి వాడబారని మహిమ కిరీటం ఇస్తాడు ప్రభు.
అంతేకాదు వాడబారదునైనా స్వాస్థ్యము మనకు కలుగుతుంది అన్నాడు ప్రభు. అది పరలోక రాజ్యం, అది నిర్మలమైనదిను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంది ఆ మాట. నిర్మలమైనదియు అక్షయమైనదియు వాడబారదియునైనా స్వాస్థ్యము మనకు కలుగుతుంది. అందుకే దేవుడు మనల్ని మరలా జన్మింపజేశాడు. మరలా జన్మింపజేశాడంటే తల్లి గర్భములో నుండి జన్మించిన నీకు మరలా జన్మింపజేశాడు, ఆత్మలో నిన్ను జన్మింపజేశాడు. అంటే ఇప్పుడు 2 సార్లు నీవు జన్మించావు. ఎన్నిసార్లు అండి? 2 సార్లు నీవు జన్మించావు సోదరుడా సోదరి. మొదటి జన్మ శారీర సంబంధమైనది, 2వ జన్మ ఆత్మ సంబంధమైనది. ఈ జన్మ పొందిన వారికి నిర్మలమైనది అక్షయమైనది వాడబారది అనే స్వాస్థ్యమును దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీ బ్రతుకులో నీ జీవితంలో మారు మనసు పొంది బాప్తిసం పొందిన నీవు ఏం చేయాలంటండి? దేవుని కొరకు నీవు ఆత్మలో జన్మించిన బిడ్డవని జ్ఞాపకం చేసుకొని లోక సంబంధమైనవి శరీర సంబంధమైన వాటిని ఆశించవద్దు. లోక సంబంధమైన గొప్పలను కోరుకోవద్దు. ఆచారాలని మర్యాదలను కోరుకోవద్దు. ప్రభు కొరకు ఆ స్వాస్థ్యాన్ని నేను పొందుకోవాలి. వాడబారని మహిమ కిరీటం, వాడబారని మహిమ కలిగిన స్వాస్థ్యమును నేను పొందాలి. ప్రభు నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక వాటిని నేను కోరుకుంటాను, కానీ ఇవన్నీ నాకు అక్కర్లేదు, అదే నాకు కావాలి అని నీవు కోరుకుంటూ ఉంటే వీటన్నిటినీ ఏం చేస్తారు? తృణప్రాయంగా పక్కన పెట్టేస్తారు, తృణప్రాయంగా వదిలేస్తారు వాటిని, లోక సంబంధమైన వాటిని. ఆత్మ సంబంధమైన సంగతులను గురించి నీ జీవితం, నీ ఆత్మ, నీ హృదయం, నీ మనస్సు ఎప్పుడు ఆలోచించుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ స్వాస్థ్యమును నేను పొందుదునా అని కోరుకుంటూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. మరి తిరిగి జన్మించిన వారి జీవితానికి ఎంత గొప్ప బహుమానాలు ప్రభు ఇవ్వబోతున్నాడని ఈ గొప్ప సంగతులను నీ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే సోదరి సోదరుడా, నీకు కలిగిన కిరీటాన్ని నీవేం చేయాలి? ప్రభు నీకు ఇచ్చే వాడబారని మహిమ కిరీటాన్ని కాపాడుకోవాలి. అది ఇవ్వబోతున్నాడు గనుక, ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక, ఆ కిరీటాన్ని ధరింపచేస్తాడు గనుక, అది నీకు ప్రభు ధరింపచేసే ఆ కృపలో నుండి నీవు తొలగిపోవద్దు. ఎందుకంటే నాకెందుకులే అనుకుని నీవు శరీర సంబంధమైన కార్యాల్లోనికి వెళ్ళిపోతే, శరీర సంబంధమైన క్రియల్లోనికి వెళ్ళిపోతే ఆ మహిమ కిరీటాన్ని, వాడబారని మహిమ కిరీటాన్ని పొందలేవు. అందుకే అన్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం అంటాడు, నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనువు. ఎందుకంటే ఈ కిరీటాన్ని నీవు పొందకుండా నిన్ను తప్పించాలని చూస్తూ ఉంటాడు సాతాను. ఏదో విధంగా నీవు ఆ వాడబారని మహిమ కలిగిన కిరీటాన్ని పొందకుండా నిన్ను తప్పించేయాలని వాడు ఆ కిరీటాన్ని అపహరించుకుపోవాలని చూస్తున్నాడు. అంటే నీవు అది పొందకుండా తప్పిపోయావంటే వాడు పట్టుకుపోతున్నాడు, నీవు తప్పించబడుతున్నావు. జాగ్రత్త. అటువంటి స్థితి రాకుండా నీకు కలిగిన విశ్వాసాన్ని, నీకు కలిగిన దేవుని యందలి భయభక్తుల్ని గట్టిగా పట్టుకొని ప్రభు కొరకు నమ్మకమైన బిడ్డగా విశ్వాసంతో నిరీక్షణతో కనిపెట్టుకుంటూ ఎదురు చూస్తూ ఉంటూ, ఎవరు ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉంటారు అనగా ఎదురు చూస్తూ ఉంటారు, వారు నూతనమైన బలాన్ని పొందుతారు, మరి నూతనమైన కృపలను పొందుతారు. అదే మరి శ్రేష్టమైంది, స్థిరమైంది,
ఆయన స్వాస్థ్యమే పరలోక రాజ్యం. ఆ గొప్ప బహుమానం నీవు పొందుతావు. అది నీవు పోగొట్టుకొనకుండా భూమి మీద ఉండగా నీలో నుండి తప్పించేయాలని నీవు పొందకుండా, నిన్ను తప్పించాలని చూస్తున్న సాతాను చేతుల పడకుండా దేవుడు నీకు ఇచ్చే ఆ బహుమానాన్ని పొందుకోవడానికి నేను ఏం చేయాలి? కలిగిన దాన్ని, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ప్రభునందల విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇది పోగొట్టుకోవాలి. రెండవది, ఆడవారిని మహిమ కిరీటం పొందుతావు. ఇవి పొందడానికి జాగ్రత్త పడు. ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక నీ క్రియలకు తగినట్టుగానే బహుమానం ఇవ్వబడుతుంది. చాలా జాగ్రత్త పడి ప్రభు బిడ్డగా జీవించడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి గారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుడు, బిడ్డల వాక్యం విన్నారు, వారి హృదయాల్లో ముద్ర వేయండి అయ్యా. నాయన స్థిరమైనది, మరి శ్రేష్టమైనది, స్థిరమైనదైనా మీరిచ్చే స్వాస్థ్యమయ్యా. ఆ గొప్ప స్వాస్థ్యమనే గొప్ప బహుమానమును బిడ్డలు పొందడానికి బిడ్డలందరినీ సిద్ధపరచాలి. ఏ ఒక్కరూ తప్పిపోకుండా మీ కాపుదలు ఇచ్చి కాపాడండి అయ్యా. వాడవారిని మహిమ కిరీటం పొందడానికి, బహుమానం పొందడానికి బిడ్డలందరినీ సిద్ధపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందవాలి. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.